తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక చక్కటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు సోదరులు జడా శ్రవణ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మా మాజీ వైద్య శాఖ మంత్రి రజనీ గారికి, మాజీ మంత్రి పేర్నాని గారికి, మా అధ్యక్షులు అవినాష్ గారికి, మల్లా విష్ణు గారి ఎక్స్ ఎమ్మెల్యే మల్లా విష్ణు గారికి, దేవి ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియపరచుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో ఇందాక జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పిన ప్రకారం విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి ఒకే పీరియడ్ లో 17 మెడికల్ కాలేజీలకి స్థలం కేటాయించడం కానివ్వండి, వాటిని శంకుస్థాపన చేయడం కానివ్వండి, వాటిని పనులు ప్రారంభించడం కానివ్వండి చేసిన కనుక అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దాంట్లో దాదాపుగా సుమారుగా 7 మెడికల్ కాలేజీలు ఇప్పటికే వైద్య విద్య చదువు కూడా ప్రారంభమై ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మెడికల్ కాలేజీ సీట్లు వద్దు అని చెప్పి దుర్మార్గ ప్రభుత్వం ఏంటంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకున్నారు. ఎవరైనా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాకు సీట్లు కావాలి, మాకు సీట్లు పెంచండి అన్న ప్రభుత్వం చూసాను తప్ప మాకు సీట్లు వద్దు అని చెప్పి లెక్క రాసిన ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ఒక దుర్మార్గపు ఆలోచనతో పెత్తందారులకి ఒత్తాస పలికే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా దానదత్తం చేసే విధంగా చంద్రబాబు తీసుకొచ్చిన జీవోని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక రకాలుగా ఉచిత విద్య కోసం అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య. కర్నూలు నగరంలోని ఏబీసీ క్వార్టర్స్ లో నివసిస్తున్న అక్రమార్కులు డ్రామాలు ఆపాలని టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్ హెచ్చరించారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకేపోగు ప్రభాకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి టీజీ భరత్ పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని, తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అన్నది మనకందరికీ తెలుసు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువైపోయాయి. దాదాపు 1,00,000 కోట్లకు పైన విలువతో కూడిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందాయి. ఈ కార్యక్రమాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, తర్వాత పారిశ్రామిక అభివృద్ధి అనుకోండి, ఇరిగేషన్ అనుకోండి, ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రజలలో ఇప్పుడు మంచి సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్లో ఉన్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం అనుకోండి, వైసీపీ నాయకులు అనుకోండి, వైసీపీ పార్టీ అనుకోండి, ప్రతి జిల్లాలో మంత్రులను ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఏబీసీ క్యాంప్స్ క్వార్టర్స్ గురించి ఇష్యూ. ఈ ఏబీసీ క్యాంప్స్ హౌసెస్ అనేవి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ రాజధానిగా కర్నూలు ఉన్నప్పుడు ఆ ఎంప్లాయీస్ సౌలభ్యం కోసం ఆ రోజు 1954-55లో నిర్మించిన క్వార్టర్స్. దాదాపు 70-75 సంవత్సరాల వయసు ఆ బిల్డింగ్లకు. మనకందరికీ తెలుసు, అందరూ చూశారు ఆ క్వార్టర్స్ ఏ స్థితిలో ఉన్నాయో. దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. ఉన్నవాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నారు గతి లేక. చాలామంది దానిలో ఉండడానికి కూడా ఎంప్లాయీస్ ఇష్టపడడం లేదు. చాలా మటుకు శిథిలావస్థకు చేరుకున్నాయి, నిరుపయోగంగా కూడా ఉన్నాయి చాలా కాలంగా. ఇప్పుడు ఆ నిరుపయోగంగా ఖాళీగా ఉన్న క్వార్టర్స్లో చాలామంది అనధికారికంగా వాటిలో ఆక్యుపై చేసుకొని నివసిస్తూ కొన్ని చోట్ల చట్ట వ్యతిరేకమైన, సంఘ వ్యతిరేకమైన కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం జనరల్గా అది నిరుపయోగంగా ఉంది, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న అనధికారికంగా ఉన్న వాళ్ళను ఖాళీ చేయమని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే అది ఇంకో రకంగా ప్రభుత్వానికి ఉపయోగపడే స్థలం. దానిలో మంత్రి టీజీ భరత్ గారిని టార్గెట్ చేయడం, అసలు ఆ ఇష్యూ క్వార్టర్స్ను ఖాళీ చేయించే విషయంలో టీజీ భరత్ గారికి ఏ రకమైన సంబంధం ఉంది? ఈ సోషల్ మీడియాలో అనుకోండి, సాక్షి మీడియా అనుకోండి, ఆయన పైన ఆయన ఏదో కబ్జా చేయడానికి అన్నట్టు ఏదో పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు స్వతహాగానే కొన్ని సంవత్సరాల నుండి లక్షల కోట్ల రూపాయలు దాన ధర్మాల ద్వారా ప్రజలకు చేస్తూ ఉపయోగపడుతున్న వాళ్ళు సొసైటీకి.
ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేదు వాళ్ళ ఫ్యామిలీలో. ఈ పలానా కబ్జా చేసినారు, పలానా ఆక్యుపై చేసుకున్నారని వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ. అలాంటిది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు టీజీ భరత్ గారిని టార్గెట్ చేసినారు. ఈ చర్యలు ఇలాగే చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని మీరు కటకడ పైకి లోపలికి పోవాల్సి వస్తుందని ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళు కానీ, ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేశారో వాళ్ళకి కానీ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజామోదం మేరకే బేమడోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని తహసీల్దార్ రమాదేవి అన్నారు. ఏలూరు జిల్లా బేమడోలు పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో తహసీల్దార్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. స్థానిక బేమడోలు రైల్వే గేట్ LC 361 ROB నిర్మాణం పూర్తి చేసి బ్రిడ్జ్ వాడుకలోకి వచ్చిన తర్వాత మాత్రమే రైల్వే గేట్ మూసివేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి దగ్గర ఉండే విధంగా ఫ్లైఓవర్ నిర్మించాలని తహసీల్దార్ ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. బేమడోలు మండలంలో మనకి బేమడోలు రైల్వే గేట్ ఒకటి అండ్ కోళ్ళ దగ్గర కంప్లీట్ గా క్లోజ్ చేసి కోడూరుపాడు రైల్వే గేట్ దగ్గర ROB కన్స్ట్రక్షన్ కి ప్రపోజల్ చేశారు. బేమడోల్లో 2 రైల్వే గేట్లు కంప్లీట్ గా మనకి క్లోజ్ చేస్తాము, ROB శాంక్షన్ అయింది కాబట్టి. అదేవిధంగా ఈ 2 రైల్వే గేట్ మధ్యలో ఉన్న ఇంకొక రైల్వే గేట్ దానికి యూసేజ్ ఉండదు కాబట్టి దాన్ని కూడా పర్మనెంట్ గా క్లోజ్ చేయడానికి ప్రపోజల్. ప్రీవియస్ గా మనకు ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా మంది నా దగ్గరకు వచ్చి అబ్జెక్షన్స్ అయితే ఇచ్చినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి టీ షేప్ లో అంటే హైవే ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ నుంచి మనకి డైరెక్ట్ గా రైల్వే గేట్ పై నుంచి తీసుకొచ్చి ఊళ్ళోకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అనుకునే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దానికి చాలా మంది అక్కడ విలేజర్స్ అబ్జెక్ట్ చేయడం జరిగింది. మా ప్రపోజల్ ని ఫస్ట్ పక్కకు తీసాం. సో అందరికి చేస్తే మనకి ఇక్కడ పాజిబిలిటీ లేదు, అక్కడ గ్రామ కంటం అదంతా ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా టీ షేప్ లో బ్రిడ్జ్ అయినా కూడా మనకి సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయాల్సి మీరు ఉంటుంది. కింద నుంచి సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయాలి అని అన్నా కూడా మనం గ్రామ కంటం మొత్తం మనం వెకేట్ చేయించాల్సి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఈ రైల్వే గేట్ ఉన్న జంక్షన్ నుంచి కాకుండా పక్కన వేరే ఆల్టర్నేట్ ప్రపోజల్ ఉంటే చెక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల రైల్వే అఫీషియల్స్ మనకి 3 ప్రపోజల్స్ తీసుకొచ్చారు. అటు లింగంపాడు వాళ్ళకి, అదేవిధంగా బేమడోలు వాళ్ళకి ఎవరైతే హైవే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఏదైతే యూటర్న్ తీసుకుంటామో లింగంపాడు నుంచి మనం డౌన్ దిగేటప్పుడు యూటర్న్ దగ్గరలో బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది మనకి. అది మన సంత మార్కెట్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అలా డ్రాప్ అయ్యే విధంగా మనకి అందరికీ కన్వీనియంట్ గా ఉండేలాగా ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయ్యిందండి. అది మనకి స్టార్ట్ చేసి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అంటే దగ్గర 2 years 3 years పట్టొచ్చు. అది కంప్లీట్ అయిన తర్వాత బేమడోలు గేట్ కంప్లీట్ గా మూసివేయడానికి రిజల్యూషన్ పాస్ చేసే నిమిత్తం ఇప్పుడు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. సో దీంట్లో ఎవరికైనా అభ్యంతరాలు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. GST 2.0 సంస్కరణలపై దేశంలోనే తొలి తీర్మానం చేసిన ఏపీ శాసనసభ. సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు. అంగన్వాడీలను బలోపేతం చేయాలని కోరిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్న మంత్రి సంధ్యారాణి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.